శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? దశరథుడికి 3 భార్యలు ఉన్నా వారికి పిల్లలు పుట్టారు. రావణాసుడిని ఒక మనిషి తప్ప ఇంకెవ్వరు చంపలేరని తెలుసుకొని విష్ణువు భూమి మీద అవతారం ఎత్తాలనుకుంటాడు. రోజు వశిష్ఠుడు కలలోకి విష్ణువు వచ్చి పుతార కామేశ యజ్ఞం చేయించమని అంటాడు. పుతార కామేశ చేస్తే మీకు దైవ సంతానం కలుగుతుందని చెప్పి వశిష్ఠుడు చెబుతాడు. దశరథుడు తన 3 భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయులతో యజ్ఞం చేశాడు. యజ్ఞం అయిపోయిన తర్వాత వశిష్ఠుడు ఒక పాయసం కుండ దశరథుడికి ఇచ్చాడు. 3 భార్యలకు తాంపించమని చెప్పాడు. పెద్ద భార్య అయిన కౌసల్యకి మిగతా సగభాగం కైకేయికి ఇచ్చాడు. వీరు ఇద్దరు కలిసి పాయసంని సగం సగం చేసి సుమిత్రదేవికి ఇచ్చారు. అలా 3 ఒకరి తర్వాత ఒకరు తాగుతారు. కౌసల్యకు దివ్య తేజస్సుతో ఒక బిడ్డ జన్మిస్తాడు. అతడే మన శ్రీరాముడు. ఆ తరువాత కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మిస్తాడు. సాక్షాత్తు ఆ దేవుడు